నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ సాధించిన యోధుడిగా, తెలంగాణ ప్రదాతగా, తెలంగాణ గాంధీగా, అపర భగీరథుడిగా పేరుగాంచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని 19వ డివిజన్ పరిధిలో లయన్స్ క్లబ్, ఐ హాస్పిటల్, కమాన్ చౌరస్తా వద్ద 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎదుళ్ల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, తొలిదశ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సాధనకై ద్విచక్ర వాహనంపై రాష్ట్రమంతటా పర్యటించిన నేత, ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు దోహదపడ్డ నాయకులు రెడ్డవేణ తిరుపతి గారు, బీఆర్ఎస్ పార్టీ 19వ డివిజన్ అధ్యక్షులు కత్తెరపాక అంజనేయులు గారు, సీనియర్ నాయకులు పెద్దలు దుర్గాప్రసాద్ గారు, పెద్దలు బర్ల అంజయ్య గారు, చిల్పూరు రాములు గారు, గడ్డం దామోదర్ గారు, ఇరవేణి అంజనేయులు గారు, షేర్ల రాజు గారు, పోరు సబుద గారు, గొట్టెముకుల లక్ష్మి గారు, పెందోట రమణాచారి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 19వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ గారు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డవేణి తిరుపతి గారు మాట్లాడుతూ, కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రజలే పశ్చాత్తాపడుతూ మళ్లీ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారని, తప్పక మళ్లీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు 71వ జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసుకోవడం జరిగింది మన 19వ డివిజన్లో. మరియు మన అపర భగీరథుడు కేసీఆర్ గారు వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఎన్నో తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే ఎన్నో స్కీములు తీసుకురావడం జరిగింది. రైతుల కొరకు కానీ, వ్యవసాయం కొరకు కానీ, త్రాగునీరు కొరకు కానీ, నిరుపేదల కొరకు కానీ చాలా అభివృద్ధి పనులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు అని మేము తెలియజేసుకుంటున్నాం. అటువంటి వ్యక్తిని మోసపై వేరేది కోట్లేసి గెలిపించడం జరిగిందని ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం అనుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఒక మంచి మహోన్నతమైన నాయకుడిని మేము ఇవాళ ఓడగొట్టుకొని మా చెప్పుకోవడం మేమే కొట్టుకున్నట్టు అయిందని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కావున మళ్ళీ వచ్చేసరికి బ్రహ్మాండంగా మెజార్టీతోటి తెలంగాణ రాష్ట్ర పార్టీని గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడబోతామని తెలియజేసుకుంటున్నాం. ఏదుల రాజశేఖర్. జై తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ పోరాటంలో ముందుండి తెలంగాణ సాధించడానికి మరియు ప్రాణాలకు తెగించి నిరార దీక్ష చేసి తెలంగాణ సాధించిన మహనీయుడు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా 19వ డివిజన్లో శేఖర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సారు నుండి నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని ఆశిస్తూ అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. సారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండి మళ్ళా వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిచి తెలంగాణ ప్రజలను గౌరవిస్తూ తెలంగాణ ప్రజలను మళ్ళా మంచి స్థాయిలో ఉంచడాన్ని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.
మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.